నారా లోకేష్ గారి ప్రసంగాలను ఎవరు రెడీ చేస్తారో, ఎవరు రాస్తారో తెలియదు కానీ, చాలా సార్లు అవి బూమరంగ్ అయి కూర్చుంటూ ఉంటాయి. చాలా సార్లు బూమరంగ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవంలో నారా లోకేష్ గారు ప్రసంగారు. ఆ ప్రసంగంలో గనక కొన్ని వ్యాఖ్యలు చూస్తే నిజంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు అండ్ ఆయనకి చాలా నెగిటివ్ తీసుకొని వచ్చే వ్యాఖ్యలు ఇవి. మరి అటువంటి ప్రసంగాన్ని ఎవరు ప్రిపేర్ చేశారో తెలియదు. నారా లోకేష్ గారు ఏమంటారు? 2014లో రాష్ట్ర విభజన జరిగింది. మనల్ని మెడలు బట్టి తోసేశారు, దొబ్బేశారు. కట్టు బట్టలతో వచ్చేసాం. కూర్చోవడానికి ఇక్కడ చైర్ లేదు, సచివాలయం లేదు, ప్రభుత్వ భవనం లేదు. అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 2 బ్రాండ్లు కనిపించాయి. ఒకటి విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ, 2 చంద్రబాబు నాయుడు. ఈ 2 బ్రాండ్లే మనకు మిగిలాయి. ఆ 2 బ్రాండ్లే మనకు అప్పుడు బయటకు వచ్చాయి, అప్పుడు మిగిలింది, అప్పుడు కనిపించింది అని చెప్పి నారా లోకేష్ గారి ప్రసంగం. అసలు ఎవరు ఇటువంటి ప్రసంగాన్ని ప్రిపేర్ చేసింది? వాళ్ళు ఏదో ప్రిపేర్ చేస్తే ఈయన చూసుకోకుండా ఇటువంటి ఎట్లా మాట్లాడతారు? మెడబట్టి ఎవరికి ఏంటేశారు? ఇప్పటికీ ఆ మాటలు మాట్లాడిన నారా లోకేష్ గారి పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళ తండ్రి గారైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్లోనే. నారా లోకేష్ గారికి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ గారి పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్లోనే. నారా లోకేష్కి దేవుడిచ్చిన అన్న పవన్ కళ్యాణ్ పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్లోనే. మెడబట్టి దొబ్బేసింది ఎవరు? అండ్ మనకి రాష్ట్రమే, మన రాష్ట్ర రాజధాని ఇక్కడ పలానా దగ్గర అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు అన్నారు. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పారు, చట్టమే చేశారుగా. అప్పుడు ఆ ఓటుకు నోటు కేసు రావడం, ఇంకా అక్కడ కేసీఆర్ గారు కేసులు పెట్టే ప్రయత్నాలు చేయడం, ఇదంతా అయ్యి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. మెడబట్టి దొబ్బేసి ఈవెన్ కరోనా లాంటి పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటికీ వీకెండ్ అయితే అక్కడే ఉంటారు, హాలిడేస్ అయితే అక్కడే ఉంటారు, ఫెస్టివల్స్ అయినా అక్కడే ఉంటారు. మరి ఈ ప్రసంగం ఎవరు ఇట్లాంటివి రాసేది? 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అనే బ్రాండు, ఆంధ్ర యూనివర్సిటీ అనే బ్రాండ్ 2 మాత్రమే మిగిలాయా? ఆంధ్ర యూనివర్సిటీ అనే బ్రాండ్ రాష్ట్రం విడిపోకముందు కదా, దేశం విడిపోకముందు, దేశానికి స్వతంత్రం రాకముందే ఉంది. 1927లోనే ఉంది అది. మరి కొత్తగా విభజన తర్వాత ఆ బ్రాండ్ మిగలడం ఏంటి? ఏమో నాకు అర్థం కాలే. అదేం లాజిక్? చంద్రబాబు బ్రాండ్ రాష్ట్ర విభజన తర్వాత రావడం ఏంటి? రాష్ట్ర విభజన ముందు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి చేశారుగా. తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి రాష్ట్రపతికి లేఖ ఇచ్చారుగా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉన్నారుగా. కొత్తగా రాష్ట్ర విభజన తర్వాత ఆ బ్రాండ్ బయటకు రావడం ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ అనే బ్రాండ్ బయటకు రావడం ఏంటి? మాట్లాడేటప్పుడు ఎక్కడైనా రవ్వంతైనా కనుక ఆ మాటల్లో క్లారిటీను, మనం తీసుకున్న అంశాల మీద మనకున్నటువంటి ఆ కమాండింగ్, మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతున్న మన కాన్ఫిడెన్స్, ఇవి ఉండాలిగా. ఇందులో ఒక్క పదమైన కరెక్ట్ ఉందా లోకేష్ గారు మాట్లాడిన దాంట్లో? ఇవేం ప్రసంగాలు? అవి రాసేది ఎవరు? అవి మరోసారి క్రాస్ చెక్ చేసుకోకుండా ఏమైనా వచ్చి మాట్లాడతారా? లేకపోతే అటువంటి ప్రసంగాలు ఏనే రాయించుకుంటారా? లేకపోతే స్వతహాగా ఏనే రాసుకుంటారా? ఇవేం బూమరంగ్ స్పీచ్లు సార్.